2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. ఇప్పటికి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇవన్నీ బాగా వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. బాగా లేతదైతే కనుక వాటర్తో పని ఉండదు, ముక్క మెత్తగా ఉడుకుద్ది. ఈ గ్లాస్తో 1 గ్లాసుడు పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. ఈ పాలను దగ్గరగా ఉడకనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాం.